సో నిన్న నేను టూల్ స్టాక్ చెప్పాను. టూల్స్ ఏమేమి కవర్ చేస్తాను అని చెప్పి, రైట్? సో యాక్చువల్గా నేను కవర్ చేసే టూల్స్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ స్టార్ట్ చేస్తాను. సో దెన్ విల్ స్టార్ట్ ద ఐఏసి టూల్. ఓకే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏంది ఈరోజు డిస్కషన్. అసలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంది, అసలు ఏడబ్ల్యూఎస్ వల్ల డెవాప్స్కి ఇంటర్లింక్ ఏంది, అండ్ మోర్ ఓవర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో అసలు మనం ఎలా సెటప్ చేయాలా, ఇవన్నీ నేను మీకు ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఈరోజు వెళ్ళే టాపిక్ వెళ్ళే ముందు జస్ట్ ఐ వాంట్ టు నో, అందరికీ నిన్న క్లాస్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నా జస్ట్ డెవాప్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. సో టూల్ స్టాక్ కానీ మీటింగ్స్ కానీ తర్వాత వచ్చి అసలు డెవాప్స్లో ఏం జరుగుతుంది, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, రైట్? సో ఇఫ్ ఎనీ వన్ ఈస్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ మీన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ ఆస్క్ దట్ క్వశ్చన్స్. ఐ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో వంశీ, సిరియా, రాజు, సో ఎనీవన్? No, Anna, go on. ఓకే. ఏడబ్ల్యూఎస్ అనేది ఆ క్లౌడ్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే అసలు మెయిన్ క్లౌడ్ అంటే ఏంది మీకు తెలియాలా? ఓకే, ఫస్ట్ క్లౌడ్ అంటే యాక్చువల్గా మనము ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం అనుకో, వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిస్టమ్స్ కావాలి, సెక్యూరిటీ కావాలి. సో లెట్స్ సే యాక్చువల్లీ వాట్ ఐ కెన్ సే ఈస్ ఐ కెన్ రైట్ సమ్ డాక్యుమెంట్ ఫర్ దిస్. యా, వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్? ఓకే, ఫస్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటాం మనం. ఓకేనా, ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది క్లౌడ్. ఓకే, ఇట్ ఈస్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ ఇది ఈ నోట్స్ మొత్తం మీకు ఇస్తాను నేను, మీరు నో నీడ్ టు టెన్షన్ అబౌట్ దిస్. అసలు ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ ఫీచర్స్. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ ఫీచర్స్. ఓకేనా, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వన్ మూమెంట్. దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ ఫీచర్స్. ఒకటి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే లెట్స్ సే ఇఫ్ యూ టేక్ సమ్ హౌస్. ఓకే, ఇఫ్ మీరు ఒక హౌస్ తీసుకోండి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఫ్రిడ్జ్, టీవీ. ఓకే, సిమిలర్లీ లైక్ సోఫా సెట్స్. సో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అట్లాగే ఒక ప్రాజెక్ట్కి మీరు వర్క్ చేస్తున్నారంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూ నీడ్ టు హ్యావ్ సిస్టమ్స్. ఓకే, యూ నీడ్ టు హ్యావ్ లైక్ సెక్యూరిటీ, యూ నీడ్ టు హ్యావ్ లైక్ నెట్వర్కింగ్. ఓకే, యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్టోరేజ్. ఓకే, సో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ బై ద క్లౌడ్. మామూలుగా అయితే ఇప్పుడు క్లౌడ్కి ముందు ఏం నడుస్తుందంటే ఒక ప్రాజెక్టు ఏదైనా సెటప్ చేయాలంటే సిస్టమ్స్ మనం ఓన్ అమౌంట్తో కొనుక్కోవాలి. దానికి తర్వాత సెక్యూరిటీ అంటే యాంటీవైరస్ మనం ఓన్గా కొనుక్కోవాలి. సో దాని తర్వాత స్టోరేజ్ కూడా మనం ఓన్గా కొనుక్కోవాలి. ఓకేనా, సో దాని తర్వాత నెట్వర్కింగ్ అంటే సెక్యూర్ నెట్వర్క్లో ఉంటే ఎవరు అటాక్ చేయలేరు. దిస్ ఆల్సో వీ నీడ్ టు బై విత్ అవర్ ఓన్ మనీ. ఓకే, దిస్ ఈజ్ లైక్ మోర్ కాంప్లెక్స్ ప్రాసెస్, కాంప్లికేటెడ్గా ఉన్నది. ఎందుకంటే మనము ఒక సెటప్ కొనడానికి రెంట్కి తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, సో రెంట్కి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది రెంట్కి ప్రొవైడ్ చేస్తుంది, సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు సపోర్ట్ ఆల్ ద సర్వీసెస్. ఓకేనా, సో దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఈసీ టు ఇన్స్టెన్స్ అన్నా మిషన్స్ అన్నా ఒకటే గుర్తుంచుకోండి. ఓకే, మిషన్స్ అంటే వర్చువల్ మిషన్స్. తర్వాత వచ్చి సెక్యూరిటీ, నెక్స్ట్ వచ్చి నెట్వర్కింగ్, తర్వాత వచ్చి స్టోరేజ్, తర్వాత వచ్చి డేటాబేసెస్. Databases.
సో ఇట్లా ఇట్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ లైక్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, మనకి 255 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మనం ఏంటంటే మనకి ఏ సర్వీస్ కావాలో అది యూజ్ చేసుకొని దానికి అమౌంట్ కట్టే సరిపోద్ది. సో సిమిలర్లీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఇంతకు ముందు డిష్ టీవీ ఉన్నింది. ఓకేనా, డిష్ ఉన్నింది, లైక్ యాక్ట్, లేకపోతే డిఫరెంట్ సెట్ ఆఫ్ డిష్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అంతా డిటిహెచ్, లేకపోతే ఎయిర్టెల్, రిలయన్స్. మీరేం చేస్తారంటే మీరు యూజ్ చేసుకున్న దానికి కడతారు. ఓకేనా, మీకు సెట్ ఆఫ్ వాళ్ళు ఛానల్స్ ఇస్తారు. ఆ ఛానల్స్ యూజ్ చేసుకొని మీరు దానికే అమౌంట్ కడతారు. సిమిలర్లీ ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ మనకి సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తుంది, స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏమి వాడామో వాటికి మాత్రమే డబ్బులు కట్టాలా. లెట్స్ యాక్చువల్లీ నేను 1 మంత్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. 1 మంత్కి నేను యూజ్ చేసి దానికి బిల్ వస్తే అమౌంట్ కట్టుకోవాలా. ఇన్స్టెడ్ ఆఫ్ నేను కొత్త మిషన్స్ కొనుక్కుండే బదులు దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. ఇప్పుడు నేను నాకు సిస్టమ్, నాకు నెట్వర్కింగ్ కావాలా, లేకపోతే నెట్వర్కింగ్ ఇన్ ద సెన్స్ వైఫై అట్లా, ఆ సెటప్ మొత్తం నా ఇంట్లో పెట్టుకునే బదులు ఐ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద క్లౌడ్. క్లౌడ్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఫీచర్స్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ ఫీచర్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ఫార్మ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇవన్నీ వస్తాయి, సర్వీసెస్ లైక్ EC2, VPCs, అవన్నీ క్లౌడ్లో వచ్చే సర్వీసెస్. నేను ఏడబ్ల్యూఎస్లో ఏది చెప్తున్నాను అని మీరు సర్వీసెస్ అని చెప్పి కన్సిడర్ చేయండి. ఓకేనా, ఇవన్నీ సర్వీసెస్. మీకు మీకు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే విచ్ క్లౌడ్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చి విచ్ క్లౌడ్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. మీరు సింపుల్గా వచ్చి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అని చెప్పి చెప్పండి. ఓకే, ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అని చెప్పి యూ పీపుల్ కెన్ టెల్ ఇట్. దాని తర్వాత ఏమన్నా అడుగుతారంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. వాట్ అండ్ ఆల్ సర్వీసెస్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అని అడుగుతారు. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు మీకు ఆ సర్వీసెస్ తెలియదు. ఫస్ట్ అసలు జస్ట్ మీకు హై లెవెల్ చెప్పా అసలు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏంది. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లాగే మనకి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి. లైక్ అజూర్ క్లౌడ్ ఉంది, GCP క్లౌడ్ ఉంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. మోస్ట్ పాపులర్ క్లౌడ్స్ వచ్చి ఏడబ్ల్యూఎస్, అజూర్, GCP. ఇప్పుడు ఎట్లా రిలయన్స్, BSNL, జియో ఎట్లా ఉన్నాయో ప్రొవైడర్స్, అట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్. ఏడబ్ల్యూఎస్ ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అజూర్ కూడా సేమ్ అట్లాగే చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, అండ్ అజూర్ ఈజ్ లైక్ some see out of 100, right, I can able to say 60% projects are on AWS and remaining, right, so are part of like Azure and GCP. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనైతే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ AWS. సో మీకు ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు వరకు అసలు అసలు AWS క్లౌడ్ ఎందుకు చెప్తున్నాను, అసలు ఈ క్లౌడ్ వల్ల యూజ్ ఏంది? జస్ట్ మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ ఆస్క్ దట్ క్వశ్చన్స్. ఐ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్. సో ఈ డెవాప్స్ సెటప్ చేయాలంటే డెవాప్స్కి వెళ్ళే ముందు ఒక ప్రాజెక్ట్ సెటప్ చేయాలి. ప్రాజెక్ట్ సెటప్ చేసే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కావాలంటే మనము ఏదర్ ఒకటి మన డబ్బులతో మొత్తం సెటప్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనము క్లౌడ్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు చేయిస్తారు, మనం జస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ ఎవ్రీ వన్ ఈజ్ క్లియర్? ఈజ్ ఎనీ వన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ అంటిల్ దిస్ పార్ట్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. రాజు, లక్ష్మి, వంశీ. If anyone is having any questions, means they can ask again and again. I'm able to answer that questions. వంశీ అర్థమవుతుందా? రాజు, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేది we'll get into the deep drive. Okay, we'll get into the more things. So first you people have to understand why I am getting into the AWS. Okay, I believe everyone is clear because I'm not getting any response. Okay, so అసలు AWS మనం జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకుంటామో AWS కూడా వన్ ప్రాసెస్ ఈజ్ దేర్ ఫర్ సెటపింగ్ ద AWS అకౌంట్. ఓకే, మీకు AWS అకౌంట్ సెటప్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ సమ్ వన్ హూ డస్ నాట్ హ్యావింగ్ AWS అకౌంట్. వంశీ ఆర్ రాజు ఆర్ ఎనీవన్, లక్ష్మి, ఐ కెన్ ఏబుల్ టు హెల్ప్ బికాస్ ఆల్రెడీ ఐ వాజ్ హ్యావింగ్ అకౌంట్. ఓకే,
I am not able to register one more time. And I can tell the process how we can able to register AWS account. First thing వచ్చి మీ గూగుల్ క్రోమ్కి వెళ్ళి యూ నీడ్ టు గెట్ ఇన్ ద గూగుల్ క్రోమ్. So you need to get into the Google Chrome and you can able to type AWS console login. ఓకే, సో ఇట్లా ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి యూ నీడ్ టు క్రియేట్ ఏ యూ నీడ్ టు టైప్ ఇన్ ద గూగుల్ సెర్చ్ విత్ ద AWS console login. ఓకే, సో దెన్ you are having some option sign into the AWS management console. Already I'm having account. Okay, so create an AWS account. AI manager. One moment, I'm having another, just a moment. సో మీకు యాక్చువల్గా క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టగానే ఇక్కడికి వెళ్ళి ఓకే, సో ఈ పోర్టల్కి వెళ్ళి నాకు ఆల్రెడీ ఉంది, సో ఐ కెన్ ఏబుల్ టు లాగిన్ విత్ మై అకౌంట్. ఫర్ క్రియేట్ AWS account, you have to click below link. సో మీకు ఏమవుతుందంటే క్రియేట్ న్యూ AWS అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీ మెయిల్ ఐడి ఇచ్చుకోండి. ఓకే, లెట్స్ ఏ నాది వచ్చి srikanth@gmail.com. అట్లాగే మీ మెయిల్ మీరు ఇచ్చుకోండి. ఓకే, AWS అకౌంట్ నేమ్ నా పేరు వచ్చి శ్రీకాంత్. ఐ కెన్ యూజ్ సంథింగ్ లైక్ శ్రీకాంత్ 56789 అట్లా ఇచ్చుకుంటా. మీ మెయిల్ మీరు ఇచ్చుకోండి. ఓకే, సో దెన్ ఇట్ విల్ గెట్ ఇన్ టు ద వెరిఫై ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఆ కోడ్ వస్తుంది ఫస్ట్ థింగ్. ఓకే, ఆ కోడ్ వచ్చిన తర్వాత దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో మీలో ఎవరికైనా కావాలంటే నేను క్రియేట్ చేస్తాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు క్రియేట్ ఇన్ AWS అకౌంట్, దీనికి ఏంటంటే క్రియేట్ చేసేటప్పుడు మీ డెబిట్ కార్డ్ అడగద్ది. ₹2 మాత్రం డిడక్ట్ అవుద్ది. బట్ దట్ ₹2 is going to like refund for you. But apart from that, there is no like ఇట్లా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రీ టైర్ AWS అకౌంట్స్ ఫ్రమ్ పాస్ట్ 3 years. So that I can give the guarantee and all. So is anyone interested to create the AWS account? Raju or Vamshi? ఎస్ అన్న, న్యూ మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేస్తాను. పని చేయి. Just you can give your details. I will create it. You will get the code and all.
పింగ్ చేసిన అన్న, ఆల్రెడీ గ్రూప్లో పింగ్ చేసిన, అంటే చాట్లో పింగ్ చేశాను. స్టార్ట్ చేసి మీటింగ్ చాట్లో పింగ్ చేసిన ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు రాజుకి అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను నేను. సింపుల్ ప్రాసెస్ ఇస్ ఐ కాపీ ద రాజు మెయిల్ అడ్రస్. రాజు నీ అకౌంట్ నేమ్ ఏం పెట్టుకోవాలనుకున్నా చెప్పు ఒకసారి. రాజు పర్రే. ఇంతకుముందు లేదు కదా ఇట్లాంటి నేము ఎక్కడ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో. లేదన్న. వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. నీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది చూడవా నీ మెయిల్కి. ఓకే అన్న, చూస్తున్నా. ఫోర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ వన్ 403561. ఒక్క సెకండ్. 403561. 61. రాంగ్ వస్తుంది కోడ్. దీంట్లో మెసేజ్ చేయి, చాట్లో మెసేజ్ చేయవా. ఒక్క నిమిషం. ఒకసారి రీసెండ్ అని కొట్టగలుగుతారా నాకు? రీసెండ్ అని ఒకసారి క్లిక్ చేయండి అన్న. ఓకే, ఇప్పుడు చెప్పు. ఎస్. ఓటీపీ ఏం రాలేదన్న ఈమెయిల్ వెరిఫికేషన్ లాగా. ఒకసారి వేరే ఎవరిదైనా ట్రై చేయండి అన్న, నాది అసలు రావట్లేదు ఎందుకు మరి. రాలేదా? రావట్లేదన్న అందుకు. ఇంతకుముందు కోడ్ ఏం చెప్పు. 403561 అనా? అవునన్నా. ఓకే, సరే ఒక పని చేస్తాను. అన్న నాది మెయిల్ ఐడి పెట్టను, ఒకసారి ట్రై చేస్తే చేయండి. చెప్పండి. అట్లా అయినా ఓకే, ఐ కెన్, ఇట్ ఈజ్ ఓకే ఫర్ మీ. మెయిల్ ఐడి ఇక్కడ పింగ్ చేయరా. చేస్తున్నా చూడన్న, శ్రీపాల.పరిష. ఓకే ఓకే, యాష్. సో క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. యూజర్ నేమ్ కూడా ఏం కావాలి చెప్పు సిరి. అంటే యూజర్ నేమ్ సిరి అని పెట్టండి. సిరి సిరి అని పెట్టండి. 123. ఓకే, నీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది చూడు. అన్న 238894. 238894. ఓకే, సో నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నా నీకు నేను వాట్సాప్ చేస్తాను అది. ఓకేనా? సరే అన్న. సో ఇట్లా పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ బిజినెస్ ఆర్ పర్సనల్ అని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే పర్సనల్ అని చెప్పి క్రియేట్ చేసుకోండి. బిజినెస్ అంటే దే ఆర్ గోయింగ్ టు చార్జ్ మోర్ అమౌంట్. ఓకే, సో దిస్ వన్ ఐఎమ్ టెల్లింగ్ అప్ ఫ్రంట్. సో వైల్ యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఎనీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, సో ప్లీజ్ చూస్ ద పర్సనల్. అండ్ ఫుల్ నేమ్ పింగ్ చేయవా సిరి.
శ్రీపాల పడిశాల అన్న. శ్రీ పల పడిశాల. పడిశాల. ఓకే. ఆ, సో ఈ ఫోన్ నెంబరు ఐఎమ్ గోయింగ్ టు ఐ కెన్ గివ్ యూ నెంబర్ మై నాకు వాట్సాప్ చేయవా? ఐ కెన్ ఏబుల్ టు వన్ మూమెంట్ ఐ విల్ గివ్ ఇట్. సరే. నేను చేస్తాలే. ఉమ్, ఉమ్. స్టాప్ చేస్తాను ఒకసారి.